రైట్. ఈటెల రాజేంద్ర గారు కంగ్రాచులేషన్స్, అన్నిటికీ కంగ్రాచులేషన్స్. మీకు మంచి అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి, సక్సెస్ కనిపిస్తుంది. నాకు ఒక కష్టం కనిపిస్తుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద కష్టం వచ్చింది. ఏంటి ఆ కష్టం అంటే గెలిచిన 8 మంది అందరూ సీనియర్లే. ఎవరికి మంత్రి పదవి? మా పార్టీకి అది పెద్ద ఇష్యూ కాదు, మా కొత్త పార్టీ కాదు. మీరు రేస్లో ఉన్నారా లేదా? భారతీయ జనతా పార్టీ సామాజిక సమతుల్యత సమగ్రంగా పాటించే పార్టీ. అన్ని వర్గాలు, ఏ వర్గానికి ఆ వర్గం ఈ ప్రభుత్వం మాది అనేటువంటి విశ్వాసాన్ని కలిగించే పార్టీ. మేము ఇట్లాంటి ఎన్ని చాకరీ చేస్తూ ఈ రజనీకాంత్ గారు వీళ్ళ లెక్క అయ్యేలా ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో వాళ్ళలా కాదు కదా. మేము 27 సంవత్సరాల తర్వాత కూడా గుజరాత్లో మన ప్రభుత్వం ఏర్పడింది. ఇలా మధ్యప్రదేశ్లో 17-18 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మా ఇవాళ మీరు ఒకసారి మట్టి కలిపి ఇప్పుడు ఇవ్వలేకపోయింది. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఏమైపోయినా మీరు చూసింది. 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ గారు ఏమైనా మీరు చూసింది. అయినా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత కూడా ఇవాళ ఇంత గొప్పగా మళ్ళీ ఆశీర్వించిందంటే మాకు ఎవరిని ఎక్కడ చేయాలో ఏం చేయాలో అనేది స్పష్టంగా మాకు అవగాహన ఉంది. మాకు పెద్ద ఇష్యూ కాదు. పదవుల కోసమే ఉండడం కాదు రజనీకాంత్ గారు. పదవుల కోసమే జీవించే పార్టీ మా పార్టీ కాదు. ప్రజలకు సేవ చేయడంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని వర్గాలకు ఇలా విశ్వాసం కలిగించడంలో తప్పకుండా మేము గతంలో అనేక చర్యలు చేపట్టాం. రాబోయే కాలం కూడా అది ఉంటుంది. మాకు తెలంగాణలో ఇంత ఇష్యూ కాదు. మాకు ఇప్పుడు కనబడుతుందల్లా వచ్చే కాలంలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంకి వస్తున్నటువంటి కోణం తప్ప మాకు ఈ మంత్రి పదవి ఆ మంత్రి పదవి అది మాకు సెకండరీ. రాబోయేలో ప్రజలకు నాయకత్వం వహించి తెలంగాణలో ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీల కోసం ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తాం. రెండవది, మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత చేయగలిగితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ఎంత శక్తి ఉందో అంత శక్తి వాడి ఇక్కడ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అంతిమంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడమే ఎజెండాగా అందరం కలిసికట్టుగా పనిచేయడమే మా ఎజెండా తప్ప మాకు ఈ మంత్రి పదవా ఆ మంత్రి పదవా ఈ పదవి దీనికోసం చిన్నగా లేదు. మీకు పార్టీ పదవి, ప్రభుత్వ పదవి అంటే మంత్రి పదవి, రెండింటిలో ఏది చూస్ చేసుకుంటారు? మీకు ఆప్షన్ ఇస్తే ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ప్రభుత్వం మా పార్టీ నేను ఏం చేయగలని చెప్పి గుర్తిస్తే నాకు ఏమి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటే అది ఇస్తారు తప్ప నాకు సొంత అభిప్రాయం అంటే నేను ఒక పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేసే వ్యక్తిని. నేను ఇంతకుముందు చెప్పింది ఇవాళ నా పోర్ట్ఫోలియో తెలంగాణ పోర్ట్ఫోలియో. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే నా పోర్ట్ఫోలియో.